పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ యుద్ధం 10 రోజులకు చేరింది. హోరాహోరీగా దాడులు చేసుకుంటూ ఉన్నారు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి రష్యా ఎంటర్ అయిందా? ఇరాన్కు మద్దతుగా రష్యా అడుగులు పడుతున్నాయా? రష్యా జోక్యంపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందా? ఇందుకనేనా పుతిన్కు ఫోన్ చేశాడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్? ఇరాన్కు మద్దతు ఇవ్వొద్దంటూ పుతిన్తో గంటపాటు చర్చలు జరపడం జరిగిందా? ఈ గంటపాటు కాన్వర్జేషన్లో ఏం మాట్లాడాడు ట్రంప్ పుతిన్తో? అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడికి ఏం చెప్పాడు? ఇరాన్ విషయంలో తగ్గేదే లేదని రష్యా అన్నది ఆల్రెడీ కూడా. పూర్తి మద్దతు ఉంటుంది, రష్యాని నమ్మొచ్చు ఇరాన్ అంటూ కూడా చెప్పింది. ఇక దీంతో ట్రంప్ రాయబారం విఫలమైందా? పుతిన్ దూకుడుతో యుద్ధ వ్యూహంలో అమెరికా వెనకడుగు వేస్తోందా? త్వరలో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ప్రకటించటం, దీని వెనక రష్యా అధ్యక్షుడు మద్దతు వల్లే ఇప్పుడు ట్రంప్ ఈ రకమైన ప్రకటన చేశారా? ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అయితే ఘాటు రిప్లై ఇచ్చింది. యుద్ధం ముగించేది మేము, మీరు కాదు అంటుంది ఇప్పుడు ఇరాన్. గల్ఫ్ ఫ్యూచర్ ఏంటో మేము డిసైడ్ చేస్తామంటుంది ఇరాన్, అమెరికా కాదు. అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్లపై దాడులు చేస్తూనే ఉంటామని ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ సానుకూల వ్యాఖ్యలతో చమురు ధరలపై ప్రభావం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. అయితే ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు అంటే త్వరలోనే యుద్ధం ముగుస్తుంది అంటూ కూడా చెప్పడం మీద కూడా ఇరాన్ స్పందిస్తూ యుద్ధం ముగించేది మీరు కాదు మేము అంటూ కూడా ఇరాన్ చెప్పింది. ఎస్, ఖమేనీ ఉన్నప్పుడు కూడా ఇరాన్ అమెరికా ముందర తలొగ్గలేదు. అలాంటిది ఖమేనీ లేనప్పుడు ఇరాన్ ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆగ్రహావేశాల్లో ఉంది. ఎలా అయినా పగ తీర్చుకోవాలి, ట్రంప్ను వదిలేదే లేదని చెప్పి కూడా చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు ఇరాన్ తగ్గి శాంతి చర్చలకు అమెరికా దగ్గరికి వెళ్తుంది? మరొక వైపు చూస్తే కనుక ఇరాన్ ఎందుకు దాడులు నాపుతుంది? సో ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ ఒక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడుగుదాం. ఎస్ భరత్, ఒకవైపేమో అమెరికా కొన్ని రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అని చెప్పింది, కానీ యుద్ధాన్ని ముగించేది మీరు కాదు మేము అంటూ ఇరాన్ చెప్పింది. ఈ వ్యాఖ్యలను కానీ ఈ ఘాటు రిప్లైని కానీ ఏ విధంగా మనం అనలైజ్ చేయొచ్చు? ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 10 రోజులు దాటిపోయినటువంటి పరిస్థితి, హోరాహోరీగా యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. దాడులకు ప్రతిదాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇరాన్ కి సంబంధించినంత వరకు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉండేటటువంటి యుద్ధ వాతావరణాన్ని అమెరికా రావడం మరింత ఉద్రిక్తలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇరాన్ కి మద్దతుగా రష్యా వెళ్తున్నటువంటి పరిస్థితి, మద్దతు ఇచ్చేందుకు రష్యా ముందుకు అడుగులు పడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో రష్యా జోక్యంతో ఒక్కసారిగా అమెరికాకి సంబంధించినంత వరకు తీవ్ర ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ట్రంప్ ఇరాన్ కు మద్దతు ఇవ్వద్దంటూ కూడా పుతిన్ కి ఫోన్ చేసి గంట పాటు దీనికి సంబంధించినంత వరకు చర్చలు జరిపినటువంటి పరిస్థితి. అయితే ఇరాన్ కు సంబంధించిన విషయంలో వెనక్కి తగ్గేదే లేదని కూడా రష్యా చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ట్రంప్ రాయబారం అంతా కూడా వైఫల్యం చెందినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడా రష్యా పూర్తిగా కూడా ఏదైతే మద్దతు ఇస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో యుద్ధ వ్యూహాలన్నీ కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. అమెరికా వెనకడుగు వేసిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా రష్యా మద్దతు రావడంతో ఇరాన్ కి అమెరికా దీనికి సంబంధించినంత వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. త్వరలోనే యుద్ధం ముగిసిపోబోతుంది అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ కి సంబంధించినంత వరకు అమెరికా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ధరలు తగ్గుముఖం బట్టే అంతర్జాతీయ మార్కెట్ కి సంబంధించినంత వరకు. కానీ ఈ రిప్లైకి సంబంధించినంత వరకు ఏదైతే అమెరికా త్వరలోనే యుద్ధం ముగించేస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఇరాన్ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదైతే యుద్ధం మీరు ఆపేది కాదు, మేము ఆపాల్సి ఉంటుంది, మీరు ఆపితే మేము ఆగే పరిస్థితి ఉండదు, దాంతో పాటుగా గల్ఫ్ ఫ్యూచర్ ను కూడా మేమే డిసైడ్ చేస్తామంటూ కూడా ఇరాన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్లు ఏవైతే ఉన్నాయో, అమెరికా ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ పైకి వస్తున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన దాడులు చేస్తామంటూ కూడా ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. పూర్తిగా కూడా ప్రతి దాడులకు రిప్లై ఉంటుంది. ఇరాన్ కు సంబంధించిన అధ్యక్షుడు ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ పూర్తిగా కూడాను ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ పైన పూర్తిగా ఉక్రోషంతో ఉన్నటువంటి పరిస్థితి.
దాడులకి ప్రతిదాడులు చేసే విధంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తిగా కూడా యుద్ధ వాతావరణానికి సంబంధించినంత వరకు ఇరాన్ వెనక్కి తగ్గకుండా దాడులకు ప్రతిదాడులు చేస్తూ హోరాహోరీగా యుద్ధం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రతీకార చర్యగా ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు కూడాను అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయడం, ఇరాన్ కి సంబంధించిన కమేలి మృతి తర్వాత పూర్తిగా కూడా వాళ్ళంతా ఏదైతే అమెరికా పైన ఇజ్రాయెల్ పైన పూర్తిగా ఆక్రోశం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమ అధ్యక్షుడిని మట్టుబెట్టిన తర్వాత ఎందుకు వెనక్కి తగ్గుతాం, వెనక్కి తగ్గేది లేదు, మీరు దాడులు ఆపితే మేము ఆపుతాం, లేకపోతే మా దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయి. దాంతో పాటుగా ట్రంప్ వ్యాఖ్యలను కూడా పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇరాన్ కు సంబంధించినంత వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో అందరూ హతమైపోయారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి మేము సహకరిస్తాం. దాంతో పాటుగానే ఇరాన్ కు సంబంధించి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నావో దానికి ఆర్థిక సహాయం చేస్తామంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తిగా కూడా ఇరాన్ దాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. రష్యా ఒక్కసారిగా మద్దతు రావడంతో అమెరికా వెనక్కి తగ్గిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇరాన్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుడికి ప్రతీకారం తీర్చుకునేంత వరకు వెనక్కి తగ్గమంటూ కూడా ప్రకటనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ దిశగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ యుద్ధం ఎఫెక్ట్ మనకి ప్రపంచ దేశాలన్నిటి మీద కనిపిస్తుంది, భారత్ మీద కూడా తీవ్రంగానే కనిపిస్తుంది, ఆయిల్ ధరలు కానీ ఇవన్నీ చూస్తే. కానీ ఈ మధ్యలో గల్ఫ్ కంట్రీస్ మాత్రం రగిలిపోతున్నాయి, నలిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ మీద కూడా ఇప్పుడు ఇరాన్ చేసిన ప్రకటన అంటే మీ ఫ్యూచర్ గల్ఫ్ కంట్రీస్ ఫ్యూచర్ అంటే మేము డిసైడ్ చేస్తామని, అంటే ఎవరు గెలిస్తే వాళ్ళ ఆధీనంలో గల్ఫ్ కంట్రీస్ ఉండేలాగా ఇప్పుడు పరిస్థితి తయారైంది అనుకోవాలా ఈ స్టేట్మెంట్ చూస్తే? ఇక్కడ కీలకంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడా గల్ఫ్ కంట్రీస్ కి ఇచ్చేటటువంటి ప్రపంచ దేశాలకి సప్లై అయ్యేటటువంటి చమురంతా కూడా హమ్మూస్ జలసంధి గుండానే ఇన్ అండ్ అవుట్ జరిగేటటువంటి పరిస్థితి. ఆ జలసంధి పూర్తిగా ఇప్పుడే మూసేసినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలకి సంబంధించినంత వరకు 20% చమురు నిక్షేపాలు అందించేటటువంటి గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు అందిస్తా ఉంటుంది. ఈ నేపథ్యంలో గడిచిన 10 రోజుల నుంచి కూడాను హమ్మూజ్ జలసంధి గుండా ఒక్క క్రూడ్ ఆయిల్ షిప్ కూడా బయటికి రానియకుండా ఇరాన్ అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గల్ఫ్ కు సంబంధించినంత వరకు చమురు నిక్షేపాలతో పాటుగా అక్కడ చమురు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడా ఆ రవాణా తర్వాత ఆ దేశ ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చమురు నిక్షేపాలు ప్రపంచ దేశాలకి అమ్మే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీంతో హమ్మూజ్ జలసంధి మూసేయడంతో పూర్తిగా కూడా అక్కడ రవాణా అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్క ఆయిల్ కి సంబంధించినంత వరకు ఒక్క షిప్ ను కూడా వచ్చినా పేల్చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు గల్ఫ్ కంట్రీస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేలాగే కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హమ్మూజ్ జలసంధి అనేది ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ అందించేటటువంటి 20% వాటా వెళ్లేటటువంటి మార్గం. ఆ మార్గం గుండా ప్రవేశించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇరాన్ కి సంబంధించినంత వరకు అనుమతితోటే రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ ఫ్యూచర్ అనేది హమ్మూజ్ జలసంధి మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఆ జలసంధి మూసేయడంతో ఇప్పటికే 10 రోజుల నుంచి కూడా ప్రపంచ దేశాల్లో చమురు నిక్షేపాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ మీద కూడా కొంత భారం పడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే యుద్ధ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ఎక్కడికి వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి. మరొక వైపు ఇరాన్ ఎవరైతే తమ అధ్యక్షుడు సంబంధించినంత వరకు కమేలి మృతి తర్వాత పూర్తిగా కూడాను అమెరికా ఇజ్రాయెల్ పైన రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎలా అయినా దాడులకు ప్రతిదాడులు చేయాలి, ప్రతీకార దిశగా ఇరాన్ రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము. దాడులకు ప్రతిదాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. గల్ఫ్ కంట్రీస్ పై కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్ మా చేతుల్లోనే ఉంటుంది. ఈ హమ్మజ్ జలసంధి గుండానే మీరందరూ కూడా ఏదైతే మార్గం గుండానే క్రూడ్ ఆయిల్ క్రయ విక్రయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ దానికి ఖచ్చితంగా గల్ఫ్ కంట్రీస్ యొక్క భవితవ్యం అనేది ఆ జలసంధి గుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ కి చెప్పినట్టుగానే వెళ్లే అవకాశమే అత్యధికంగా కనిపిస్తా ఉంది. మరొకవైపు ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. హమ్మజ్ జలసంధిని తెరవండి, తెరవకపోతే మీ ఫ్యూచర్ ని మేము డిసైడ్ చేస్తా ఉంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం హోరాహోరీగానే ఉండబోతా ఉంది. శాంతి చర్చలకు సంబంధించినంత వరకు అడుగులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రష్యా ఒక్కసారిగా పరిస్థితిని కనుక చూస్తే కనుక ట్రంప్ అనేది ఏంటంటే ఇరాన్ లో నెక్స్ట్ రాబోయేటువంటి నాయకత్వం ఇప్పుడు ఆల్రెడీ కూడా వాళ్ళు సుప్రీం లీడర్ ఎవరనేది ఎన్నుకున్నారు. కానీ అమెరికా ఆమోదించిన వాళ్ళే అక్కడ ఉంటారంటూ కూడా ట్రంప్ చెప్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితిలో ఒకవైపు ఏమో ఇరాన్ అసలు ఎప్పుడు కూడా తలొగ్గలేదు అమెరికాకి, ఇప్పుడు కూడా తలొగ్గటం లేదు. ఇక ఈ సిచ్యువేషన్లో శాంతి చర్చలకు సహకరించేలా ఉందా ఏంటి?
ప్రజెంట్ 2 వారాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి యుద్ధం. అయితే యుద్ధానికి సంబంధించినంత వరకు ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ వెనకడుగు వేస్తుందంటూ కూడా ప్రపంచ దేశాలు కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే కొత్త నాయకుడిని వెన్నుకోవడం, దాంతో పాటుగా ఖమేనీకి సంబంధించిన రెండో కుమారుడినే వాళ్ళ అధ్యక్షుడిగా వెనుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రతీకార ఎత్తుతో రగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన తండ్రి మృతికి కారణమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్కి బుద్ధి చెప్పేంత వరకు వెనక్కి తగ్గబోమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొకవైపు ఎప్పుడు అమెరికా ఇరాన్ పైన పెత్తనం చెలాయించాలని చూసినా, ఎన్ని యుద్ధాలకు తెగబడినా సరే ఇజ్రాయెల్ దానికి తలొగ్గేదే లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. దాంతో పాటుగా యుద్ధ వ్యూహాలు కూడా అమెరికా పూర్తి స్థాయిలో గడిచిన 48 గంటల్లో కూడా ఇరాన్ కి సంబంధించినంత వరకు అనేక చోట్ల బాంబింగ్ వేసినటువంటి సిచ్యువేషన్. అక్కడ పదుల సంఖ్యలో మృతులు చెందుతున్నప్పటికీ కూడాను అమెరికా వెనక్కి తగ్గకుండా ఇరాన్ పైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కానీ దానికి ప్రతీకారేచ్ఛగా ఇరాన్ కూడా పూర్తిగా కూడా తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇదంతా కాయిన్కి ఒకవైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి సంబంధించినంత వరకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడంతో ఇజ్రాయెల్ పూర్తిగా దాడులు చేసినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఇరాన్కి రష్యా మద్దతు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్. రష్యా యుద్ధం రీతిలోకి వచ్చేటప్పటికి అమెరికా వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా యుద్ధ రీతి వేరేగా ఉంటుంది. రష్యా ఎంటర్ అవడంతో ఒక్కసారిగా తన పెద్దన్న ప్రాతినిధ్యం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా వెనక్కి తగ్గిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. మరి త్వరలోనే యుద్ధం ముగిసిపోబోతుందంటూ కూడా ట్రంప్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా ఒకవైపు చూస్తామంటే మరొక వైపు ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఇరాన్కు సంబంధించి హమ్మూజ్ జలసంధి మీదే ప్రపంచ దేశాల యొక్క చమురుకు సంబంధించిన రవాణా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఒకవైపు భారత్ కానీ చైనా కానీ అక్కడే ఆధారపడినటువంటి పరిస్థితి. భారత్కి సంబంధించినంత వరకు మరొక 50 రోజుల పాటు చమురు నిక్షేపాలు మా దగ్గర ఉన్నాయి, 50 రోజులకు సరిపడా నిక్షేపాలు ఉన్నాయి అంటూ కూడా కేంద్రానికి సంబంధించినంత వరకు కూడా పెట్రోలియం శాఖ మంత్రి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇది ఎంతవరకు కొనసాగుతూ ఉంటుంది? అసలు ట్రంప్ కు సంబంధించినంత వరకు ఆ భారతదేశంపై కూడాను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. రష్యాతో మీకు కావాల్సినంత వరకు 30 రోజుల వరకు కూడాను రష్యా దగ్గర పెట్రోలియం కి సంబంధించినంత వరకు కూడాను చమురుకు కొనుక్కునే అవకాశం ఇస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తిగా భారత్ నుంచి కూడా వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి. ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు కీలకంగా అంతటా కూడా తటస్థంగా లేనటువంటి సిచ్యువేషన్, అంతా కూడా వ్యతిరేకంగా అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇరాన్కి సంబంధించినంత వరకు యుద్ధ రీతిలో మార్పు వచ్చే అవకాశం ఉండబోతా ఉందా, గల్ఫ్ కంట్రీస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉన్నది అనే దానిపైన ఎవరైతే ఇరాన్ నూతన అధ్యక్షుడు ఉన్నాడో ఆయనకి సంబంధించినంత వరకు ఆయన తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి దాడుల్లో వాళ్ళ వారసత్వంతో పాటుగా దేశంలో ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా దెబ్బతీసేటటువంటి పరిస్థితి. దాంతో పాటుగా పూర్తిగా ఆస్తి నష్టం ఏర్పడడంతో పాటుగా ప్రాణ నష్టం కూడా భారీగా జరిగినటువంటి సిచ్యువేషన్. వీటన్నిటినీ కూడా ఇరాన్ వెనక్కి తిప్పుకొట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇరాన్కి రష్యా మద్దతు ఇస్తే మాత్రం అమెరికా వెనకడికి వేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తూ ఉంటుందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్. ని దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అమెరికా ఒకవైపు యుద్ధం ముగిసిద్దని చెబితే ఇరాన్ ఏమో యుద్ధం ముగించేది మీరు కాదు మేము అంటూ కూడా ఇరాన్ చెప్తూ ఉంది. ఇరాన్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గటం లేదు. చూస్తుంటే అమెరికానే కొంచెం వెనక్కి తగ్గింది అని కూడా ఇప్పుడు మనం అంచనా వేయొచ్చు. కాకపోతే మన యుద్ధంలో ఎప్పుడు ఏ పరిస్థితులు ఎలా మారుతాయన్నో చెప్పలేము. ఎందుకంటే ట్రంప్ ఇప్పుడు మాట్లాడిన మాట మరో గంటకి వేరేలా మార్చేస్తూ ఉంటారు కాబట్టి ఇక ఈ క్రమంలో మరి శాంతి చర్చలు జరగనున్నాయా, ఈ యుద్ధం ఆగనుందా, మరి ఈ యుద్ధంలో ఎవరు వెనక్కి తగ్గనున్నారు ఏంటి అనేది కూడా ఒక అర్థం కాని పరిణామంగానే చూడాలి.